అందరికీ నమస్కారములు. నేను సిడ్నీ వచ్చి ఉన్నానండి. చాలా చక్కగా, అందంగా ఉంది. ఇక్కడ ప్లేసెస్ కూడా అన్నీ బాగున్నాయి. ఈరోజు మేము పిక్నిక్‌కెళ్తున్నాము. అక్కడ పిక్నిక్ గురించి కూడా చెప్తాను నేను. ఎంత బావుందంటే చెప్పలేమసలు. అంటే మనకు ఇలాంటి అందమైన చోట్లు చూస్తుంటే ఎంత అందంగా ఉంటుంది చూడండి. అంటారు గదా! పాత పాటలు కూడా వచ్చి ఉండేవి. అందమే ఆనందం, ఈ జీవితమే ఒక మకరందం. అలా ఇలాంటివన్నీ చూస్తుంటే మాకెంత ఆనందంగా ఉంటుందో. పార్క్‌కెళ్తున్నాం మేము. అలాగే ఇంకా కొన్ని మా ఇంటి దగ్గర నుండి కొద్దిగా దూరంలో ఉంది. ఒక అరగంట అనుకోండి. అరగంట పడతది వెళ్ళటానికి. ఇలా స్లోగా వెళ్తున్నాము. ప్లేసెస్ అవన్నీ కనిపిస్తున్నాయి, చూస్తున్నాము. అక్కడ మెల్లిగా వెళ్తూ ఒక పార్క్ ఉంటే దగ్గరలో పార్క్‌కి వెళ్దామని వెళ్ళాము. అక్కడ అన్నీ కూర్చోవటానికి బెంచులున్నాయి. కుర్చీలు గూడా ఉన్నాయి. మంచినీరు, అన్ని పైప్స్ ఉన్నాయి. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. పిక్నిక్‌కి వెళ్ళటానికి మేము అంతా ప్రిపేర్ అయ్యి తీసుకెళ్ళాము. కావాల్సిన మనకిష్టమైనవి. అక్కడే పార్క్‌లో కూర్చొని తిన్నాము. ఆ తర్వాత కొద్దిసేపు అక్కడ హాయిగా కూర్చున్నాము. మాలాగే ఇంకా చాలామంది వచ్చున్నారు పార్క్‌లో. అలాగే చాలామంది వచ్చున్నారు. సెలవులు కదా! ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. నేను మెల్లిగా చూస్తానికి వెళ్తున్నాను. ఎంత చక్కగా అనిపిస్తుందో. ఆహ్, ఇక్కడ అన్ని చోట్ల చెట్లండి. పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్లు ఉండటం వల్ల చాలా చల్లగా ఉంటుంది ప్రదేశము. సిడ్నీలో ఉన్నా నేను ఇప్పుడు. వచ్చి ఒక 3 నెలలయింది లెండి. అక్కడ ఈ పార్క్‌లో అంతా చూస్తున్నాను. అంత చోట్ల చూస్తున్నాను ఎట్లా ఉందని. కావాల్సినవి చెట్లున్నాయి. వెళ్తున్నాను. మెల్లిగా వెళ్తున్నాను. కూర్చున్నాం కొద్దిసేపు అక్కడే పార్క్‌లో. కొద్దిసేపటి తర్వాత వెళ్తాం. వెళ్తూ ఉన్నాము. అక్కడి నుండి కొద్దిగా ఇంకా ఒక మంచి ప్లేస్ చూద్దాము. డ్యామ్ ఉందండి. డ్యామ్‌కి చూడటానికి కూడా వెళ్తున్నాము. ఇక్కడ పిక్నిక్ అయిపోయింది గదా! ఇంకా అక్కడి నుండి డ్యామ్‌కి వెళ్దాము. డ్యామ్ గూడా చూద్దాము. మేము చూపిస్తాను నేను. వెళ్తున్నాను గదా! అక్కడ ఎంత బాగుంది. అన్ని ప్లేసెస్ బాగున్నాయి. ఒకటి బాగుంది, ఒకటి లేదని చెప్పడానికి కూడా లేదు. చాలా బాగున్నాయి. ఇప్పుడు మెల్లిగా లోపలికెళ్తున్నాం. వెరగాంబ డ్యామ్ అంటారు దీన్ని. ఇక్కడ ఏదో మిషనరీ కూడా ఉందండి. దానికి సంబంధించినదే. లోపలికెళ్తున్నాం మేము మెల్లిగా. నడుచుకుంటూ వెళ్తున్నాను. వెరగాంబ డ్యామ్. లోపల మ్యూజియం కూడా ఉంది. అంటే దీని గురించి అంతా రాస్తుంది దాంట్లో. మెల్లిగా వెళ్తున్నాను. పిల్లలతో పాటే. ఒకదాన్ని నేనెక్కడ వెళ్తాను గానీ, లోపలికి వెళ్ళి అక్కడ మ్యూజియం చక్కగా ఉంది. దాంట్లో ఈ డ్యామ్ గురించి అంతా రాసుందండి. అంతా రాసుంది. ఈ నీళ్ళు, వెరగాంబ డ్యామ్ నీళ్ళు సిడ్నీ మొత్తానికి సప్లై అవుతుందంట. ఆ ప్రాసెస్ అంతా దాంట్లో రాసుంది. ఎలా క్లీన్ చేస్తారు, ఎట్లా చేస్తారు అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోతున్నాను. అక్కడ కూర్చోవటానికి కూడా మాకు చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా మాలాంటి పెద్దవాళ్ళకి కూర్చోవటానికి, ఇంకా టాయిలెట్స్ వెళ్ళటానికి కూడా సౌకర్యం ఉంది. పెద్దవాళ్ళం కదా! వెళ్ళాను. పిల్లలతో పాటే వెళ్ళానులేండి లోపలికి. ఇక్కడ నుండి దూరం నుండి కనిపిస్తుంది. లోపల నుండి కూడా చక్కగా కనిపిస్తుంది. బయట నుండి కూడా చాలా బాగా కనిపిస్తుంది. అన్ని చోట్ల మంచి చెట్లున్నాయి. ఇట్లా మెట్లెక్కి బయట నుండి కూడా కనిపిస్తుంది. చూస్తున్నా నేను. చూడండి ఎంత అందంగా బాగుందో. లోపల వెళ్ళటానికి కూడా బాగుంది. లోపలికి వెళ్ళి అక్కడ అటు నుండి కూడా చూడొచ్చు డ్యామ్‌ని. అంత మంచినీళ్ళు. ఎట్లా క్లీన్ అవుతుంది. ఇదిగో చూడండి. అన్నీ రాసున్నాయి అక్కడ. ఒక మ్యూజియం ఉంది. మ్యూజియంలో బోర్డ్ మీద రాస్తుంది. ఎప్పుడు కట్టింది, ఎట్లా నీళ్ళొస్తాయి, ఎలా బయటకొస్తుంది, ఎంత రిఫ్రెష్ అయ్యి వాటరు క్లీన్ అయ్యి ఎట్లా వస్తుంది అని అన్నీ రాసున్నాయి. చిన్న పిల్లలు కూడా కూర్చోవచ్చు అక్కడ. బాగానే ఉంది.
బయట నుండి కూడా ఎంత పెద్ద డ్యామ్ కనిపిస్తుంది. నీరు అంటారు కదా, నీరు ఉంటేనే కదా ఏదైనా కానీ, నీరు లేనిదే నాగరికత లేదు అంటారు కదా. నీరుంది, అందరికీ సప్లై చేస్తారు ఈ నీరు. అక్కడ వెళ్ళి చూస్తూ నిలబడ్డా నేను. లోపల నుండి కూడా చక్కగా కనిపిస్తుంది, అటు నుండి కూడా చూశానండి. తర్వాత పిల్లలు వచ్చి కూర్చోవడానికి, వాళ్ళకు బోర్ కొట్టకుండా ఏదైనా పెయింటింగ్స్ అవి చేసుకోవటానికి కూడా చక్కగా ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో. బయట నుండి నీళ్లు కనిపిస్తుంది, బయట నీళ్లు కనిపిస్తున్నాయి, లోపల నుండి చూడొచ్చు. సేఫ్టీగా ఉంది కూడా. అద్దం ఉందండి, భయం లేదు. అదంతా గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి మనకు భయం లేదు, లోపల నుండి కూడా చూడొచ్చు. అది తర్వాత ఇట్లా చూస్తూ ఉంటే ఇంకా ఇలాంటివి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో తర్వాత చూడవచ్చు. పెయింటింగ్స్ కూడా చేస్తున్నారు. ఓకే, సో ఇది దీని డ్యామ్ గురించి అండి. ఇక్కడ ఏమున్నాయి రాసి ఉన్నాయి అన్నీ చూశాను. చాలా అందంగా. చూడండి ఎంత అవసరము కూడా. అందం ఒకటి, అవసరం కూడా. ఇప్పుడు డ్యామ్ అంటే ఎక్కడో నీళ్ళు వచ్చి దాంట్లో స్టోర్ చేయటము, తర్వాత దాన్ని స్టోరేజ్ చేయటము, దాన్ని క్లీన్ చేయటము అంతా చూస్తున్నారు అక్కడ. ఇప్పుడు నీరు ఇంపార్టెంట్ కదండి, అంత హోల్ సిడ్నీగా మనకు పనికి వస్తుంది. ఇక్కడ నుండి కూడా కనిపిస్తుంది, చూస్తూ ఉన్నాను. పిల్లలు చక్కగా అక్కడ ఒక టేబుల్ లాంటిది ఉంది, దాంట్లో నుండి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చదువుతున్నారు, చూస్తున్నారు ఏముంది ఇక్కడ. పిల్లలు యాంగ్జైటీ కదా, చూస్తున్నారు ఏముంది దీంట్లో, ఎంతసేపు ఆడుకోవచ్చు అన్నది చూస్తున్నారు. టైం కూడా ఫిక్స్డ్ టైం ఉంది దానికి, ఈ టైంలో బయటకు వచ్చేయాలి, మేము డార్క్ అయిపోతుంది. ఫీజు ఏం లేదులేండి, తీసుకెళ్తానికి ఫీజు ఏం లేదు, లోపల వెళ్తానికి ఫీజు ఏమి తీసుకోలేదు. చూడొచ్చు, ఎంతమంది అయినా వచ్చి చూడొచ్చు. వెళ్ళటానికి బయట వెళ్ళిపోవటానికి ఒక టైం ఉంది. ఇక లోపల వెళ్ళాను చూడండి, అటు నుండి చూస్తున్నాను, అద్దం ఉంది, భయం లేదు. లోపల నుండి కూడా చక్కగా కనిపిస్తుంది. ఈ వరగంబ డ్యామ్ అంటారు దీన్ని. ఉన్నాయి. ఇంకా పిల్లలకి ఎక్కడో ఒకటి తీసుకెళ్ళాలి కదండి, ఎక్కడో హాలిడేస్లో వాళ్ళు బోర్ కొడుతుంది కదా, తీసుకెళ్ళాలి, లేకపోతే ఊరుకోరు వాళ్ళు. సో ఒక్కొక్క రోజు సరిపోతుంది. ఇంటి దగ్గర నుండి రావటానికి ఒక అరగంట 45 minutes పడుతుందిలేండి. వచ్చినాక మళ్ళీ ఇవన్నీ చూసి అన్నీ, ఇక్కడ పిక్నిక్ కూడా చెప్పాను కదా మీకు, పార్క్లో పిక్నిక్ లాగా కూర్చున్నాము, తినేసాము. ఫెసిలిటీస్ ఉన్నాయండి అన్నిటికన్నా. ఏదో తినేసాం పడేసాం అన్నట్టు కాకుండా కుర్చీలు, చైర్స్, మంచినీళ్ళు అక్కడ తాగటానికి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కానీ ఇంకా టాయిలెట్స్కి వెళ్తానికి అవన్నీ సౌకర్యం అండి. ఇవన్నీ అయినాక మేము బయలుదేరి బయటకు వెళ్తే టైం కూడా సరిపోతుంది, ఇంకా వెళ్ళే టైము. పైగా ఇక్కడ క్లైమేట్ కూడా తొందరగా ఇప్పుడు సమ్మర్ పోయి ఏమంటారు దీన్ని, వింటర్ అంటారు, ఫాల్ అంటారు. తొందరగా చీకటి అయిపోతుంది, 5-5:30కే చీకటి అయిపోతుంది. ఇట్లా మెట్ల గుండా వెళ్తూ చూస్తూ ఉన్నా, నేను చూశాను కూడా. ఇంకా ఎక్కువ టైం కూర్చుంటే కూడా చీకటి అయిపోతుంది, ఇంకేం చూస్తారు, చూడాల్సింది కొంత చూసేసాము. అది మెట్లు గుండా ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇంకా చూడటానికి ఉన్నాయి అంటారు కదా, ఇలాంటివన్నీ మనం చూస్తుంటే. ఇంకా ముఖ్యంగా మనం ఎవరితో పాటైనా వెళ్ళామనుకోండి, మన ఫ్రెండ్స్ కానీ, మన ఇంకొక వేరే కుటుంబం వాళ్ళు కానీ, వాళ్ళతో పాటు వెళ్తే
ఇంకా మనం ఆనందంగా ఇంకా చక్కటి మాటలు మాట్లాడుకుంటూ సమయం చాలా చక్కగా జరపవచ్చు. సో ఇదొక అనుభవం అనుకోండి. అన్ని చోట్ల అన్నీ ఉంటాయి. కానీ నేను ఇప్పుడు సిడ్నీలో ఉన్నాను కాబట్టి సిడ్నీ గురించి చెప్తున్నాను. సిడ్నీ చాలా బ్యూటిఫుల్ ప్లేసు. దీన్ని బట్టి కూడా క్లైమేట్ని బట్టి కూడా చెప్తే కూడా చాలా చక్కగా చల్లగా చాలా బాగుంది. అంతేనండి. ఇంకా ఉంటానండి. నమస్కారము. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి మాకు టైం అయిపోయింది. ఇక్కడ టైం అయిపోయింది. ఈవినింగ్స్ క్లోజ్ చేసేస్తారు ఇంకా 5 గంటలకి. వెళ్తున్నా నేను. మళ్ళీ ఇంకొకసారి కలుద్దాము అందరూ. అందరికీ నమస్కారములు. నాకు లైక్ చేయండి. మళ్ళీ ఇంకా ఎన్నో ప్లేసెస్ చూసి మీ అందరికీ చూపిస్తాను నా వీడియోస్. నమస్తే అండి.